మనకు తెలిసినట్టుగానే ఇంట్లో ఏ డబ్బు ఉన్నా, నగలు ఉన్నా మనోజ్ మరియు రోహిణి సైలెంట్‌గా ఉండరు. కాబట్టి ఇక్కడ ప్లాన్ ఏమై ఉంటుందంటే రోహిణి వాళ్ళు కొనిచ్చారు. కానీ రోహిణి ఏదో ఒక విధంగా వాటిని దొంగిలించి మీనా పైకైతే నిండా నెట్టేస్తుంది అనైతే అనిపిస్తుందనమాట. ఎందుకంటే పోయినసారి కూడా 2,00,000 పోయిన దానికి కూడా మీనా మీదకి పడిందనమాట నింద. కాబట్టి అలాగే ఒకవేళ కొనిచ్చింది వీళ్ళే కానీ నింద మీనా మీదకి వేస్తే మళ్ళీ మీనా ఇరుక్కుంటుంది అనేది ప్లాన్‌లో అయితే ఉంటుందన్నమాట రోహిణి. లేదా మనోజ్ అయినా ఉంటాడనమాట. ఎందుకంటే వాళ్ళకెప్పుడూ అలవాటే డబ్బులు ఎలాగో ఎత్తేయాలి ఇంట్లో అని. కాబట్టి ఈసారి ఇలా జరిగిందంటే మాత్రం మొన్నే మనం చూసినట్టు మీనా అయితే ప్రభావతిని ఎదిరించిందనమాట. కొట్టడానికొచ్చిన చెయ్యి ఆపి. ఈసారి ఇంకా మీనా అయితే చంప పగలగొట్టేసిందనమాట రోహిణికి. ఎందుకంటే ఇప్పటికే చాలా నిందలు వేసి చాలా సహనంతో ఉంటుందన్నమాట మీనా. కాబట్టి ఈసారి ఇదేదో కొత్త ప్లాన్ వేసి మళ్ళీ మీనాని ఇరికించాలి, బాలు వాళ్ళని పతనం చేయాలి అనుకుంటే మాత్రం ఈసారి తన తల మీద తనే గుడ్డేసుకున్నట్టయితే అయిపోతుందనమాట మీనా పరిస్థితి. అయితే ప్రభావతి గురించి తెలిసిందే. రోహిణి గురించి, మీనా గురించి ఒక చిన్న సాకు చిక్కినా తను ఎలాగో ఇంట్లో నుంచి పంపించాలని అయితే ప్రభావతి అయితే కంకణం కట్టుకుందనమాట. ఏమవుతుందో చూడాలి.